ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ను కట్టడి చేయాల్సింది పోయి చైనా నిస్సిగ్గుగా పాక్కు సాయం చేస్తోంది. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ హద్దులు కూడా చెరిపేస్తోంది చైనా. చివరకు దక్షిణాసియా జల వ్యవహారాల్లో కూడా చైనా జోక్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. భారత్పై ఉన్న వ్యతిరేకతతో పాకిస్తాన్కు సాయం చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న మొహమ్మద్ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా పూర్తి చేయడానికి చైనా భరోసా ఇచ్చింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అడ్డు ఆపు లేకుండా పాకిస్తాన్ కు కావాలనే చైనా సాయం చేస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి క్రమంలో సింధు జల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లుగా భారత్ ప్రకటించడంతో పాకిస్తాన్ కు మింగుడు పడడం లేదు. దీంతో నేనున్నాను అని పాక్ లో అభయం ఇస్తోంది చైనా. మొహమ్మద్ జల విద్యుత్ ప్రాజెక్టుకు వేగంగా నిర్మిస్తానంటూ కూడా చెప్పుకుంటోంది. ఇక డ్యామ్ కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు కూడా మొదలైపోయాయంటూ కూడా ఇది ప్రాజెక్ట్ నిర్మాణంలో ముఖ్యమైన మైలురాయి అని చైనా చెప్తోంది. డ్రాగన్ ఇప్పటికే బ్రహ్మపుత్రపై భారీ డ్యామ్ ప్రతిపాదనతో ముందుకెళ్తోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే గనక భారత్ కు చైనా హెచ్చరిక పంపినట్లుగా మనకు కనిపిస్తోంది. అంటే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ అసలు ఎందుకు ఈ విధంగా ఎవరైనా సరే ఉగ్రవాదుల్ని హతం చేయాలి, లేదంటే ఉగ్రవాదులు రూపుమాపాలని చెప్పి చూస్తున్నటువంటి తరుణంలో చైనా మాత్రం భారత్ మీద ఉన్న కోపంతో పాకిస్తాన్కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అదేవిధంగా దక్షిణాసియాలో జల వ్యవహారాలపై చైనా పట్టు సాధించాలని చెప్పి చూస్తుందా? ఇట్లా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ను కట్టడి చేయాల్సింది పోయి చైనా నిస్సిగ్గుగా పాక్కు సాయం చేస్తోంది. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ హద్దులు కూడా చెరిపేస్తోంది చైనా. చివరకు దక్షిణాసియా జల వ్యవహారాల్లో కూడా చైనా జోక్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. భారత్పై ఉన్న వ్యతిరేకతతో పాకిస్తాన్కు సాయం చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న మొహమ్మద్ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా పూర్తి చేయడానికి చైనా భరోసా ఇచ్చింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అడ్డు ఆపు లేకుండా పాకిస్తాన్ కు కావాలనే చైనా సాయం చేస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి క్రమంలో సింధు జల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లుగా భారత్ ప్రకటించడంతో పాకిస్తాన్ కు మింగుడు పడడం లేదు. దీంతో నేనున్నాను అని పాక్ లో అభయం ఇస్తోంది చైనా. మొహమ్మద్ జల విద్యుత్ ప్రాజెక్టుకు వేగంగా నిర్మిస్తానంటూ కూడా చెప్పుకుంటోంది. ఇక డ్యామ్ కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు కూడా మొదలైపోయాయంటూ కూడా ఇది ప్రాజెక్ట్ నిర్మాణంలో ముఖ్యమైన మైలురాయి అని చైనా చెప్తోంది. డ్రాగన్ ఇప్పటికే బ్రహ్మపుత్రపై భారీ డ్యామ్ ప్రతిపాదనతో ముందుకెళ్తోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే గనక భారత్ కు చైనా హెచ్చరిక పంపినట్లుగా మనకు కనిపిస్తోంది. అంటే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ అసలు ఎందుకు ఈ విధంగా ఎవరైనా సరే ఉగ్రవాదుల్ని హతం చేయాలి, లేదంటే ఉగ్రవాదులు రూపుమాపాలని చెప్పి చూస్తున్నటువంటి తరుణంలో చైనా మాత్రం భారత్ మీద ఉన్న కోపంతో పాకిస్తాన్కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అదేవిధంగా దక్షిణాసియాలో జల వ్యవహారాలపై చైనా పట్టు సాధించాలని చెప్పి చూస్తుందా? ఇట్లా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి.